బాక్సాఫీస్ దగ్గర ఈ నెలలో భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సెన్సేషనల్ మూవీ హరిహర వీరమల్లు సినిమా హైప్ ట్రైలర్ కి రిలీజ్ కి ముందు వరకు ఎలా ఉన్నా ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం ఒక్కసారిగా సాలిడ్ గా పెరిగిపోయింది. దాంతో సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉండగా రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత ఏఎం రత్నం సినిమా కథ పాయింట్ ను ఓవరాల్ గా కొద్ది వరకు రివీల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ పాయింట్ ప్రకారం కథ ఎలా ఉండబోతుందంటే, సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక అనాథగా నటిస్తూ ఉండగా కథ ఓపెన్ అవ్వడం దేవస్థానాల ధ్వంసంతో ఓపెన్ అవ్వగా అందులో నుండి బయటపడిన ఒక అనాథ అయిన హీరోను సేవ్ చేసిన తర్వాత తను పెరిగి పెద్దయి ధర్మ రక్షకుడిగా పెరుగుతాడు. ఔరంగజేబు ఇండియాని ఛేదించుకున్న తర్వాత సనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలని చేసిన ప్రయత్నాన్ని ఎలా హీరో ఎదిరించాడు, సనాతన ధర్మాన్ని కాపాడడానికి హీరో ఎంతవరకు ముందుకు వెళ్లాడు అన్న కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కుతుందని చెప్తూ ఉన్నారు. ఓవరాల్ గా పాయింట్ మరీ రియల్ ఎలిమెంట్స్ ను కలపకుండా కొద్ది వరకు మాత్రమే తీసుకొని ఫిక్షనల్ పాయింట్ తోనే రూపొందుతుందని అంటూ ఉన్నారు. ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు ఎలా ఉన్నా ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం సినిమా మీద హైప్ సాలిడ్ గానే పెరిగిపోయిందని చెప్పాలి. ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్స్ కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత పెరిగిన హైప్ కి కానీ ఇప్పుడు మేకర్స్ చెప్తున్న స్టోరీ పాయింట్ కానీ బాగానే హైప్ ను క్రియేట్ చేసే విధంగా ఉండటంతో రిలీజ్ అయిన తర్వాత సినిమా ఏమాత్రం డీసెంట్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర అంచనాలను మించి పర్ఫామ్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉంటాయని చెబుతూ ఉండటంతో ఈసారి పవర్ స్టార్ ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఊహకందని రికార్డులతో ఊచకోత కోసే అవకాశం పుష్కలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.